వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది బిగినర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు, చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. సో దాంట్లో పెద్ద 6 మిస్టేక్స్ ఉన్నాయి. సో దాని గురించి ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాను. అలాగే ఈ 6 బిగ్ మిస్టేక్స్ మాత్రం చెయ్యకండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రయింగ్ టు లర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఎట్ వన్స్. వెన్ ఐ వాజ్ గెటింగ్ స్టార్టెడ్ ఐ హ్యాడ్ వి కాల్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్. సో నేనైతే ఎప్పుడైతే ఈ స్టార్ట్ చేసినప్పుడు లైక్ మనం ఎప్పుడైతే కోడింగ్కి సంబంధించి సో నేను నా విధంగా చెప్తుంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఏదో మిస్ అవుతాయి. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను ఒకటి, సో నేను పైథాన్ స్టార్ట్ చేశాను, మా ఫ్రెండ్ జావా స్టార్ట్ చేశాడు. సో చాలామంది ఏం చేసుకుంటాం, సో నేనేం చేస్తాను, పైథాన్ నేర్చుకునేవాడిని కూడా మళ్ళీ ఫ్రెండ్ జావా నేర్చుకుంటున్నాడని నేను జావా నేర్చుకోవడానికి వెళ్తాను. సో అప్పుడు అంటే అదేదో మిస్ అయిపోతుందన్న ఫీలింగ్ వస్తుంది పక్కోడు ఏదో నేర్చుకుంటే. లేకపోతే ఇంకొకటి C++ నేర్చుకున్నాడు అనుకోండి, సో అదే ఆడు C++ నేర్చుకుంటాను, నేను పైథాన్ నేర్చుకుంటాను, అదే C++ ఆఫర్స్ ఏమైనా ఉంటాయేమో నేను C++ నేర్చుకుంటా అంటూ ఒకటేసారి నువ్వు ఎన్ని నేర్చుకుంటావు, ఎటు కాకుండా అయిపోతుంది నేర్చుకోవడం. సో నేనేంటంటే చెప్పేదంటే ఒకటేసారి అన్ని థింగ్స్ ట్రైయింగ్ టు లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇవి చేయకండి. సో సంథింగ్ ఐ సీన్ ఏ లాట్ ఆఫ్ యంగ్ డెవలపర్ దీస్ డేస్ వేర్ దే వాంట్ టు బీ అప్ టు డేట్ టు ఈచ్ లేటెస్ట్ ట్రెండ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో నీకు లేటెస్ట్ ట్రెండింగ్ తగ్గట్టు నువ్వు అప్డేట్ ఉండడం తప్పులేదు, కానీ ఏదో ఒకటి పట్టుకొని నేర్చుకుంటూ వెళ్ళిపో. దాంట్లో ఫోకస్ ఆన్ వన్ లాంగ్వేజ్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్, నాట్ జస్ట్ రషింగ్ టు అడ్వాన్స్డ్ వన్స్ ఆర్ ఫ్రేమ్వర్క్స్. ఫస్ట్ ఫండమెంటల్ టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. ఫండమెంటల్ టాపిక్స్ కాన్సెప్ట్ ఓకే మీరు అనుకుంటారు, లైక్ నేను ఫండమెంటల్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతే కదా నేను ఆల్రెడీ జాబ్ కొట్టాను, బిగినర్ స్టేజ్కి వెళ్ళాను, లైక్ బిగినర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటాను. అది కాదు. ఇప్పుడు మీరు అక్కడికి నువ్వు పైథాన్ మీద వెళ్ళి ఉండొచ్చు, కానీ ఒకటి జావా నేర్చుకోవాలనుకో, జావా మీద ప్రాజెక్ట్ వచ్చింది అనుకో, జావా మీద చేయాలి కదా. సో అప్పుడు నువ్వు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఫస్ట్ నేర్చుకోవాలి, డైరెక్ట్ నువ్వు ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవడం కాదు కదా. సో కొద్దిగా ఫండమెంటల్స్ ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళు. సో అలాగే ఏం చెప్తున్నా అంటే ఒకటేసారి మల్టిపుల్ థింగ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించు. ఒకవేళ నీకు జాబ్ రాలేదు, ప్రజెంట్ నువ్వు ట్రై చేస్తున్నావు ఫ్రెషర్గా, సో మీ ఫ్రెండ్కు పైథాన్ మీద జాబ్ వచ్చింది, నీకు జావా నేర్చుకుంటున్నావు, ఆల్రెడీ జావాలో చాలా దూరం వచ్చేసావు, మళ్ళీ నువ్వు పైథాన్ పట్టకు, ఫస్ట్ అది నేర్చుకొని జాబ్ కొట్టేసి అలాంటి ప్రాజెక్ట్ సంబంధించి ఏదైనా కావాలనుకుంటే అప్పుడు నువ్వు నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ ఇన్ టు కోడ్ టు క్విక్ కోడింగ్ వితౌట్ ప్లానింగ్. సో ఇఫ్ యు ఆర్ ద కైండ్ ఆఫ్ జంపింగ్ టు కోడ్ ఈజ్ ద ఫస్ట్ ఐడియా ఆర్ సొల్యూషన్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ గెట్ టు ప్రాబ్లమ్ సాల్వ్. సో నీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ లైక్ ఏదైనా రాయమన్నా కూడా సో నువ్వు ఎప్పుడేం చేస్తావు, డైరెక్ట్ అసలు ఏం కోడ్ సంబంధించిన ఏం తెలియదు, యాసిస్ పట్టేస్తావు, ఎగ్జామ్లో సెమిస్టర్లో అయితే రాసేస్తావు. అలా యాసిస్ ఏమంటారు, రీసెర్చ్ చేయవు, ప్లాన్ చేయవు. అసలు ఆ కోడ్ రాసేటప్పుడు ఎందుకు ఆ లాజిక్ వస్తుంది, ఎందుకు రాస్తున్నావు అనేది నీకు ఐడియా ఉండాలి. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డైరెక్ట్ వెళ్తావు, అసలు నీకు ప్లానింగ్ ఉండదు, ఎట్లా ఏ నుంచి ఎక్కడ నేర్చుకోవాలి రోడ్ మ్యాప్ తెలీదు, వెళ్ళిపోతావు. అక్కడ నీకేమైనా చాలా టైం వేస్ట్ అవుతుంది, ఒక ప్రాబ్లం పట్టుకుని కూర్చుంటావు, టైం వేస్ట్ అయిపోతుంది. సో కరెక్ట్ ప్రాసెస్ టు రైట్ క్వాలిటీ కోడ్, రీసెర్చ్ చేయాలి, ప్లాన్ చేయాలి, రైట్ చేయాలి, వ్యాలిడేట్ అవుతుందో లేదు చేయాలి, మోడిఫై చేసి ఉంటే ఎర్రర్స్ వస్తే మోడిఫై చేయాలి. సో డీబగ్గింగ్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కోడింగ్ వితౌట్ ప్లానింగ్ మాత్రం చెయ్యకండి. తర్వాత గూగులింగ్ ఇష్యూ. సో గూగుల్ హెల్ప్స్ యూ టు అండర్స్టాండ్ దట్ వాట్ యూ థింక్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ రియలీ ప్రాబ్లమ్ అండ్ స్టాప్ ఫిక్సింగ్ ఇట్. సో గూగుల్ అనేది ఈజీ చేస్తుంది మన పనిని. ఏదైనా నీకు మధ్యలో స్ట్రక్ అయినా కూడా నీ ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది. నీకు ఏదైనా రాకపోయినా అక్కడ గూగుల్ చేసి చూడొచ్చు. కానీ గూగుల్ చేయండి తప్పులేదు, కానీ నీ క్రియేటివ్ మైండ్ని చంపేస్తుంది గూగుల్ అనేది. ఒకవేళ నువ్వు కాపీ పేస్ట్ చేసి డైరెక్ట్ వదిలేసినావు అనుకో, అది నీ క్రియేటివ్ మైండ్ని చంపేసినట్టే. నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ అది కాపీ పేస్ట్ చేసినా ఓకే, నువ్వు కోడ్ రాసే ఓపిక లేదు, కాపీ పేస్ట్ చేయి, కానీ నువ్వు అది ఎందుకు రాశానో, ఆ కోడ్ ఎందుకు వచ్చింది, లాజికల్గా ఎందుకు వచ్చిందని తెలిసి ఉండాలి. ఆ లాజిక్ అప్పుడు అర్థమైతే నువ్వు పేస్ట్ చేసి ఏం కాదు. సో నువ్వు ఓన్లీ కాపీ పేస్ట్ చేసి నీకేం వస్తుంది అక్కడ. సో నీ క్రియేటివ్ మైండ్ నువ్వు దెబ్బతీసినట్టే. సో నేను మరీ ప్రతిదాన్ని గూగుల్ చేసి అవసరం లేదు మనకి, ఎందుకంటే కొన్ని రానప్పుడు చేస్తాం. సో గూగుల్ పేస్ట్ చేయి, కానీ నువ్వు అది ఎందుకు వస్తుంది ఐడియా ఉండాలి, టైం కూడా సేవ్ అవుతుంది. అది ఎందుకు వస్తుంది, అక్కడ ఎందుకు వాడాం అనే ఐడియా ఉండాలి మీకు. లైక్ ఆ లాజికల్ స్ట్రక్చర్ ఎందుకు వాడాం, అక్కడ ఆ ఆల్గరిథం ఎందుకు వాడాం అనే ఐడియా రావాలి, నువ్వు ఆలోచించగలగాలి. ఇదొకటి. సో చాలామంది ఆలోచిస్తారు. ప్రిఫరింగ్ క్వాంటిటీ టు క్వాలిటీ. సో చాలామంది క్వాలిటీ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, ఓన్లీ క్వాంటిటీ. సో ఎంతసేపు ఎంత చేసాము, ఎంత అంటే కోడింగ్ ఎంతసేపు చేసాము అనేది కాదు. సో నీకు ఎంత క్వాలిటీ వర్క్ వస్తుంది అక్కడ. ఇఫ్ యూ డోంట్ ఫోకస్ ఆన్ వన్ కోడ్ క్వాంటిటీ అండ్ జస్ట్ కోడ్ యూ కెనాట్ అండర్స్టాండ్ ఫర్ షూర్. బీయింగ్ టు వర్క్ డస్ నాట్ మీన్స్ ఇట్స్ ఆప్టిమైజ్డ్. సో చాలామంది మనం ఆప్టిమైజ్డ్ యువర్ కోడ్ అగైన్ అండ్ అగైన్ టిల్ దే రీచ్ ద బెస్ట్ స్టాండర్డ్. సో మనం ఏం చేయాలి, మన కోడ్ స్టార్టింగ్లోనే ఎవరికి ఆప్టిమైజ్డ్ కోడ్ రాదు, చాలా పెద్ద కోడే వస్తుంది చాలామందికి. మనం ప్రాసెస్ ఎప్పుడైతే మనం చాలామంది కోడ్స్ చూడడం వల్ల కావచ్చు, చాలామంది టీం వర్క్లో కావచ్చు, వాళ్ళ కోడ్ చూడడం ద్వారా కావచ్చు, మనమే ఇంప్రూవ్ కావడం వల్ల కావచ్చు, కోడ్ అనేది మళ్ళీ ఆప్టిమైజ్ కోడ్గా రాసుకుంటూ వెళ్తాం.
సో మనం ఇక్కడ క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, క్లీన్ కోడ్ ఇవ్వాలి, సో అర్థమయ్యేటట్టు రాయాలని చెప్తున్నాను. సో చాలామంది చాలా లైన్స్ రాస్తారు, సో అది మనకు అవసరం లేదు. కొన్నిసార్లు ఆప్టిమైజ్డ్ వేలో రాసే కెపాసిటీ రావాలి మీకు. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు. తర్వాత జస్ట్ పికింగ్ ఏ సొల్యూషన్ బికాజ్ ఇట్స్ ఏ ప్రాబబుల్లీ ద ఫస్ట్ సో మనం చాలామంది ఏం చేస్తాం, ఒక పిక్ చేస్తాం సొల్యూషన్ని, ఇదే ఏంటి అదే ఫస్ట్ అనుకోండి. సో దిస్ పాయింట్ ఈజ్ కనెక్ట్ టు ద ఫోర్త్ వన్. సో ఆల్రెడీ ఇంతకుముందు పాయింట్ కనెక్ట్. వైల్ యూ మైట్ థింక్ యువర్ ఫస్ట్ సర్చ్డ్ సొల్యూషన్ ఈజ్ ఆల్ ఇన్వైటింగ్ అండ్ ట్రూ. మనం ఏదైనా ఫస్ట్ సొల్యూషన్ వచ్చి అదే ట్రూ అనుకుంటాం. సో గుడ్ సొల్యూషన్స్ ఆర్ ఫౌండ్ ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ ఆల్ పాసిబుల్ సొల్యూషన్ యూ ఫైండ్. సో గుడ్ సొల్యూషన్ ఎప్పుడు ఫౌండ్ అవుతుందంటే, దొరుకుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఆల్ పాసిబుల్ సొల్యూషన్లో చూస్తావో అప్పుడే నీకు పాసిబుల్ అవుతుంది. నువ్వు ఓన్లీ నాకు సొల్యూషన్ వచ్చేసింది అక్కడే ఆపేయకు. సో మంచి సొల్యూషన్, ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ కోసం ప్రయత్నించు. సో ఒకటే సొల్యూషన్ పట్టుకొని అదే నీకు కరెక్ట్ అనుకోకు. యాజ్ ఎ ప్రోగ్రామర్ యూ నీడ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ దట్ ఈస్ సింపుల్ ఎనఫ్ టు రీడ్. సో నువ్వు యాజ్ ఎ ప్రోగ్రామర్గా ఏం చేయాలి, నీ సొల్యూషన్ సింపుల్ ఎనఫ్ టు రీడ్ ఉండాలి, అండర్స్టాండ్ చేసేటట్టు ఉండాలి, మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. తర్వాత నాట్ రీడింగ్ అదర్స్ కోడ్. సో అదర్స్ కోడ్ చదవకపోవడం. ఏ గ్రేట్ వే టు బిల్డ్ దిస్ ఏ స్కిల్ ఎర్లీ ఆన్ ఈస్ టు గో ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. సో నువ్వు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ మీద వెళ్ళు, వాళ్ళతో కొలాబరేట్గా వర్క్ చేయి, రీడ్ ద కోడ్, వాళ్ళ కోడ్ సంబంధించి కూడా రీడ్ చేయి. తర్వాత ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అండర్స్టాండింగ్ చేసుకో, ఏమవుతుంది అసలు, ఏం జరుగుతుంది అనేది. ఈవెన్ బెటర్ ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై సమ్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ పుట్ ఇన్ ఏ పుల్ రిక్వెస్ట్ టు డూ సో ఏంటి, ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటే ఇంప్రూవ్ చేసుకో, ఐడెంటిఫై చేయి అసలు ఎక్కడ నేను ఇంప్రూవ్మెంట్ కావాలి, వాళ్ళు ఎలా రాస్తున్నావు, నువ్వు ఎలా రాస్తున్నావు. సో దానికి సంబంధించిన వాళ్ళ కోడ్ని చూడు. సో అప్పుడే నీకు తెలుస్తుంది. మన పక్క వాళ్ళ కోడ్ చూడండి. సో చాలామంది చేసే మిస్టేక్స్ ఇవి. సో ఈ పక్క వాళ్ళ కోడ్ చదవట్లేదు, చూడట్లేదు, అసలు వాళ్ళు ఎలా రాస్తున్నారు, వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు సేమ్ ప్రాబ్లమ్కి అనేది కొలాబరేట్ అయ్యి, ఒకవేళ మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేయండి, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది, షేర్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు, నువ్వు ఎలా అప్రోచ్ కావాలనేది కూడా నీకు అర్థమవుతుంది. సో ఈ 6 మిస్టేక్స్ మాత్రం చెయ్యకండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.